బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. లిక్కర్ స్కామ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు తెలుగు రాష్ట్రాల్లో విస్తృత సోదాలు నిర్వహించారు. హైదరాబాద్ నగరంలో సుమారు 10 ప్రాంతాల్లో ఈడీ బృందాలు తనిఖీలు చేపట్టాయి. ఈ కేసులో సూత్రధారిగా పేర్కొంటున్న రాజ్ కేశిరెడ్డి సహా పలువురి ఇళ్లలో సోదాలు కొనసాగాయి. హైదరాబాద్ లో జరిగిన ఈ చర్యలు రాజకీయ వర్గాల్లో కలకలం రేపాయి. లిక్కర్ స్కామ్ లో వేల కోట్ల రూపాయలు చేతులు మారినట్లు, హవాలా మరియు మనీ లాండరింగ్ మార్గాల ద్వారా నిధులు తరలించినట్లు ఈడీ అధికారులు గుర్తించినట్టు తెలుస్తోంది. కేసుకు సంబంధించిన కీలక పత్రాలు, డిజిటల్ ఆధారాలు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ఇక లిక్కర్ స్కామ్ లో వేల కోట్ల రూపాయలు చేతులు మారినట్లు, హవాలా మరియు మనీ లాండరింగ్ మార్గాల ద్వారా నిధులు తరలించినట్లు ఈడీ అధికారులు గుర్తించినట్టు తెలుస్తోంది. కేసుకు సంబంధించిన కీలక పత్రాలు, డిజిటల్ ఆధారాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ శేఖర్ అందిస్తారు. శేఖర్, చెప్పండి. రవలి ఏపీ లిక్కర్ స్కామ్ మనీ లాండరింగ్ విషయంలో తెలంగాణలో 10 చోట్లలో, తెలంగాణలో హైదరాబాద్ లో 10 చోట్లలో ఈడీ దాడులు అయితే కొనసాగుతున్న పరిస్థితి. అనుమానితుడు ఏదైతే అంటే ఈ లిక్కర్ స్కామ్ లో ఏదైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నారో, ప్రధానంగా ఈ లిక్కర్ స్కామ్ లో అనుమానితులు ఎవరైతే ఉన్నారో రాజ్ కేశిరెడ్డి ఇంట్లో, తన ఆఫీసులో సోదాలు మాత్రం కొనసాగుతున్న పరిస్థితి. గతంలో కూడా చూసుకోవచ్చు, హైదరాబాద్ లో, తిరుపతిలో ఈ మనీ లాండరింగ్, లిక్కర్ స్కామ్ విషయంలో పెద్ద ఎత్తున హవాలా మనీ జరిగింది అని చెప్పేసి, పెద్ద ఎత్తున నష్టం చేకూర్చారు అని చెప్పేసి దీనిపైన ఆరోపణలు ఉన్న నేపథ్యంలో ఈడీ మాత్రం గతంలో కూడా హైదరాబాద్ లో, తిరుపతిలో కూడా దాడులు చేసి అనేక ఆస్తుల్ని జప్తు చేసింది, అనేక ఆస్తుల్ని అటాచ్ చేసింది. మళ్ళీ ఈ రోజు తిరిగి హైదరాబాద్ లో 10 చోట్లలో ఈడీ మాత్రం ఉదయం నుంచి దాడులు కొనసాగుతున్న పరిస్థితి ఇప్పుడు చూసుకోవచ్చు. కేశిరెడ్డితో పాటు మరో 6 అనుమానితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇళ్లలో, వాళ్ళ ఆఫీసులలో ఈడీ మాత్రం సోదాలు నిర్వహిస్తున్నది. గత ప్రభుత్వం, ఏపీ గత ప్రభుత్వం వైసీపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున హవాలా మనీ లాండరింగ్ ద్వారా చేతులు మారాయి, అనేక తప్పుడు ధృవీకరణ పత్రాలు, తప్పుడు పత్రాలు, ఇన్వాయిస్లు క్రియేట్ చేశారని పెద్ద ఎత్తున ఆరోపణలు ఉన్న నేపథ్యంలో కొన్ని వేల కోట్ల రూపాయలు అక్రమంగా చేతులు మారాయి, హవాలా ద్వారా జరిగింది అని చెప్పేసి ఏదైతే ఆరోపణలు పెద్ద ఎత్తున ఉన్న నేపథ్యంలో ఈడీ మాత్రం అనుమానితులపైన ఇప్పటికే అనేక మార్లు గతంలో కూడా చూసుకోవచ్చు దాడులు చేసింది. ఇప్పుడు మరొకసారి హైదరాబాద్ లో 10 చోట్ల ఈడీ దాడులు మాత్రం కొనసాగుతున్న పరిస్థితి. అంటే కేశిరెడ్డితో పాటు ఎవరైతే ప్రధాన అనుమానితుడిగా ఉన్నారో కేశిరెడ్డి, అతని పూర్తి పేరు రాజశేఖర్ రెడ్డి, తన ఇంట్లో, గతంలో కూడా తన ఇంట్లో, ఆఫీసులో కూడా సోదాలు చేశారు ఈడీ. అనేక ఆస్తులను కూడా జప్తు చేసింది. గతంలో మిగతా చోట్లలో కూడా దాడులు చేసిన ఆస్తులను కూడా అటాచ్ చేసింది ఈడీ. ఈ నేపథ్యంలో మరొక మారు హైదరాబాద్ లో 10 చోట్ల మాత్రం ఈడీ ఏకాఏకిన ఉటావుటిన 10 చోట్లలో మాత్రం దాడులు మాత్రం కొనసాగుతున్న పరిస్థితి. ఆఫీసులు, ఇండ్లని పూర్తి స్థాయిలో సోదా చేస్తున్నారు. దానికి సంబంధించిన పత్రాలు కానీ, ఆస్తులు కానీ, దానికి సంబంధించిన వాటి ఎక్కడ ధృవీకరణ పత్రాల విషయంలో కావచ్చు, 6 నిందితుల ఇండ్లలో కూడా వాళ్ళు సోదాలు చేపట్టారు పెద్ద ఎత్తున. అయితే మరొక మారు ఈ ఏపీ లిక్కర్ స్కామ్ అంశం మాత్రం మరొక మారు చర్చనీయాంశంగా మారింది. ఏపీ లిక్కర్ స్కామ్ లో ఈ హవాలా మనీ లాండరింగ్ విషయంలో చాలా పెద్ద ఎత్తున చేతులు మారాయి, వేల కోట్ల రూపాయలు చేతులు మారాయని ఆరోపణలు ఉన్నాయి. దీంతో ఈడీకి మాత్రం విచారణ కొనసాగిస్తున్న పరిస్థితి మాత్రం కనబడుతున్నది. రవలి. రైట్ శేఖర్, థ్యాంక్ యూ.